మాకు ఇది కావాలి అని ఆర్డర్ ఇస్తే సో వాళ్ళకి సంబంధించిన ప్రతి వర్క్ మీరు చేస్తారా ఆ పర్సన్ టోటల్ మేము టంకీ బేస్ చేస్తాం సార్. ఏసీ సప్లై చేస్తాం, దానికి ఏసీకి డక్టింగ్ చేస్తాం, ఏసీ ఇన్స్టాలేషన్, ఎరెక్షన్, కమిషనింగ్ టోటల్ మేము ఆన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. నా ఎక్స్పీరియన్స్ ఎయిర్ కండిషనింగ్ 18 years అయింది సార్. హాయ్ గైస్, వెల్కమ్ టు విన్ లైఫ్ స్టైల్. గైస్ ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఫంక్షన్లో ఉన్నాను. సో ఇటువంటి పెళ్ళి అయితే కాదు, ఇప్పుడు ఇటువంటి ఫంక్షన్లో కానీ లేకపోతే ప్రైవేట్ ఆఫీసెస్లో కానీ కార్పొరేట్ ఆఫీసెస్లో కానీ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా ఏసీస్ అనేది. సో ఇలాంటి కార్పొరేట్ ఆఫీస్లో ఫంక్షన్ హాల్స్లో మనకి పెద్ద పెద్ద ఏసీస్ అనేది ఫిట్ చేసుకుంటూ ఉంటారు. బట్ చాలామంది కొత్తగా ఎవరైతే ఫిట్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఐడియా ఉండదన్నమాట ఎక్కడికి వెళ్ళి ఫిక్స్ చేయించుకోవాలి, ఎలా ఫిక్స్ చేయించుకోవాలి, ఎవరు ఫిట్ చేస్తారు అండ్ బెస్ట్ క్వాలిటీ బెస్ట్ సర్వీస్ ఎక్కడ ఇస్తారని చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. ఎలా కాంటాక్ట్ అవ్వాలి, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి తెలియదు. మనకి దీనికి సొల్యూషన్గా నేషనల్ కూల్ సిస్టంలో అయితే ఉన్నాం అనమాట. అంటే డైరెక్ట్ వాళ్ళ వర్క్ ఏరియాలో ఉన్నాము, వాళ్ళు ఆల్రెడీ చేసిన ఏరియాలో. సో అందుకోసమని ఇక్కడ ఫంక్షన్లో వాళ్ళు ఆల్రెడీ చేశారు, 2 years అయితే చేసి. సో అందుకోసమని మీకు లైవ్గా చూస్తే బాగుంటుంది, ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇక్కడ ఫంక్షన్లోకి వచ్చామన్నమాట. సో వీళ్ళకి ఏంటంటే బెస్ట్ బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే వీళ్ళకి 18 years ఇలా మనకి కూలింగ్ సిస్టంలో మనకి ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. ఆ వర్క్ చేశాక మీకు 1 year మీకు సపోర్ట్ అయితే ఉంటుంది. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు ఫిట్ చేయించుకున్న ఏసీస్ అనేది. అండ్ వీళ్ళు ఏపీ తెలంగాణ వేస్తారు. సో ఏపీ తెలంగాణ మట్టుకే ఆల్ ఓవర్ ఇండియా ఉండదు. ఏపీ తెలంగాణ మీకు ఎక్కడున్నా మీ ప్లేస్ దగ్గరకు వచ్చి మీకు సర్వీస్ అనేది ఇస్తారు. సో దీనికి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ సయ్యద్ గారు అయితే ఉన్నారు. సో వారిని అడిగే తెలుసుకుందాం డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ మీకు. హాయ్ సార్. హాయ్ సార్. సార్ ఇప్పుడు మన వీడియోలో చెప్పాం మనకి సర్వీస్ ఇస్తారని చెప్పేసి. సో యాక్చువల్గా మన నేషనల్ కూల్ సిస్టమ్ అనేది కస్టమర్కి అనేది ఏ సర్వీస్ ఇస్తుంది మనకి? టోటల్ యాక్చువల్ బేసిక్ మేము హెచ్విఏసీ చేస్తాం సార్. ఓకే. ఎయిర్ కండిషనింగ్, హెచ్విఏసీ అంటే హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్. సో మేజర్ మేము కమర్షియల్ ఏసీస్ చేస్తాం. ఓకే. సెంట్రలైజ్ ఏసీ, దీనిలో కేటగిరీస్ ఉంది. డక్టబుల్ ఏసీ, విఆర్ఎఫ్ సిస్టమ్, ప్యాకేజ్ ఏసీ అండ్ చిల్లర్ ప్లాంట్ ఏసీ. దీని యూసేజ్ అంటే డిపెండ్ ఆన్ ద కస్టమర్ యూసేజ్ వైజ్. ఎట్లా ఐటీ కంపెనీస్, కార్పొరేట్ ఆఫీసర్స్, కమర్షియల్ కాంప్లెక్స్, సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్, థియేటర్స్, మల్టీప్లెక్స్ అండ్ ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ హాల్, బ్యాంకెట్స్ హాల్ అన్నీ చేస్తాం మేము. ఓకే. సో దీనిలో ఫస్ట్ మేజర్ అంటే మనకి ఫంక్షన్ హాల్లో డక్టబుల్ ఏసీ సూటబుల్ ఉంటుంది. దాని సెకండ్ విఆర్ఎఫ్ సిస్టమ్ అంటే ఐటీ కంపెనీస్ అండ్ కార్పొరేట్ ఆఫీసర్స్, రెసిడెన్షియల్లో లగ్జరీ హౌసెస్కి. ఇండివిజువల్ ఏసీ లేదు, ఇది డక్టబుల్ ఏసీ. ఇది డక్టబుల్ ఏసీ. ఈ మోడల్ అంటే మనకి ఫంక్షన్ హాల్ పర్పస్. అండ్ ఇది ఓపెన్ సీలింగ్ మోడల్. ఇది ఓవల్ డక్ట్. ఓపెన్ సీలింగ్ లో ఎక్స్పోజ్ పెడతారు ఈ డక్ట్. ఆ ఎక్స్పోజ్ డక్ట్ కొంచెం స్మార్ట్ కావాలా. సో దానికి ఇది ఓవల్ డక్ట్. ఓవల్ డక్ట్ దానికి మనం ఫస్ట్ షెడ్ ఉంది, రేకల్ ఉంది పైన. షెడ్ కి రేకల్ కి ఇన్సులేషన్ చేస్తాం మేము హీట్ ప్రొడక్షన్ కోసం. దాన్ని ఓపెన్ పెట్టేస్తే ఆ ఇన్సులేషన్ కూడా మనకి చాలా స్టాండర్డ్ కనపడుతుంది. అండ్ ఓపెన్ ఇది ఓవల్ డక్ట్, ఓపెన్ డక్టబుల్ ఏసీ ఇది. అండ్ ఇది 4 ఏసీస్ ఉంది, అది అన్ని ఇండివిజువల్ కంట్రోలింగ్. సో డిపెండ్ ఆన్ కస్టమర్ ఫ్లో వైజ్ ఎక్కువ కస్టమర్స్ ఉంటే 4 ఏసీస్ ఆన్ చేస్తుంది. డిపెండ్ ఆన్ కస్టమర్స్ కొంచెం తక్కువ ఉంటే 2 ఏసీస్ 3 ఏసీస్ అట్లా యూస్ చేస్తే పవర్ సేవింగ్ కూడా ఉంటుంది. అండ్ మనకి కాస్ట్ ఏసీ మెయింటెనెన్స్ కూడా చాలా లోవెస్ట్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు వీడియోలోకి ఇంకా వెళ్ళే ముందు ఒక చిన్న క్వశ్చన్ అది. ఇప్పుడు బయట సర్వీస్ అనేది చాలా ఇస్తారు కూలింగ్ సంబంధించి. సో బయట సర్వీస్ అంతా ఆపేసి మీ దగ్గరకు వస్తే బెనిఫిట్ ఏంటి కస్టమర్? సార్ నాకు ఎయిర్ కండిషనింగ్ లో 18 years ఎక్స్పీరియన్స్ ఉంది సార్. సో కస్టమర్ నా దగ్గర వచ్చేస్తే వాళ్ళ కాస్ట్ సేవింగ్ ఉంటుంది అండ్ నా వర్క్ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది. ఓకే. సో కస్టమర్స్కి మ్యాక్సిమం బెనిఫిట్స్ ఉంటుంది నా దగ్గర వస్తే. వాళ్ళ కాస్ట్ సేవింగ్ ఉంటుంది, నా డిజైనింగ్, ప్లానింగ్ అండ్ నా కన్సల్టెంట్, యాజ్ ఎ కన్సల్టెంట్ వర్క్ చేస్తాం మేము. కస్టమర్స్ నా దగ్గర వస్తే యాజ్ ఎ కన్సల్టెంట్ మేము అడ్వైస్ ఇస్తాం సార్ వాళ్ళకి. వాళ్ళ డిజైనింగ్, వాళ్ళ యూసేజ్ ప్రకారం వాళ్ళకి సూటబుల్ మోడల్ ఏముంటుంది, వాళ్ళ ఫంక్షనల్ ఉంది, దానికి డక్టబుల్ ఏసీ బాగుంటుంది. అండ్ ఐటీ కంపెనీస్ ఉంది, వాళ్ళకి విఆర్ఎఫ్ సిస్టమ్ బాగుంటుంది. సూపర్ మార్కెట్ ఉంది, వాళ్ళకి డక్టబుల్ ఏసీ బాగుంటుంది. అట్లా సో బ్యాంకెట్ హాల్, కన్వెన్షన్ హాల్ కి డక్టబుల్ ఏసీ బాగుంటుంది. అట్లా మేము అడ్వైజ్ చేస్తాం ఎవరికి ఏది సూట్ అవుతుందని మీ సజెషన్ ఇస్తాం. అట్లా ఎస్, మేము సజెషన్ ఇస్తాం. వాళ్ళ కాస్ట్ సేవింగ్ కూడా చేస్తాం మేము. ఈ మోడల్ కి వెళ్తే వాళ్ళకి కాస్ట్ తక్కువలో పడుతుంది అండ్ వాళ్ళ యూసేజ్ ఎక్కువ ఉంటే విఆర్ఎఫ్ కి వెళ్ళాలా, మేము అట్లా అడ్వైజ్ ఇస్తాం. సార్ ఇప్పుడు మీరు డీలర్స్ అన్నారు కదా, సో మీరు ఏ కంపెనీస్తో డీలింగ్ ఉన్నారు ఏసీస్లో? సార్ కమర్షియల్ ఏసీస్కి మేము మిత్సుబిషి ఉంది, డైకిన్, బ్లూ స్టార్, క్యారియర్, హిటాచి, మాక్సిమం బ్రాండ్స్ ఉంది సార్ నా దగ్గర. అండ్ సార్ ఇప్పుడు మీరు ఏసీస్లో ఏ టైప్స్ ఆఫ్ ఏసీస్ మనకి కస్టమర్కి ప్రొవైడ్ చేస్తారు? సార్ సెంట్రలైజ్ ఏసీ, యాక్చువల్ ఇది సబ్జెక్ట్ అంటే సెంట్రలైజ్ ఏసీ. సెంట్రలైజ్ ఏసీలో డక్టబుల్ ఏసీ వస్తుంది, విఆర్ఎఫ్ సిస్టమ్ వస్తుంది, చిల్లర్ ప్లాంట్ వస్తుంది. చిల్లర్ ప్లాంట్ అంటే పెద్ద షాపింగ్ మాల్ ఉంది, ఒక 5000 షాప్స్ ఉంటాయి దానిలో. పైన ఒక 5000 ton ఏసీ పెడతాం మేము, చిల్ వాటర్ లైన్. ఓకే.
అది కింద మనకి 5000 షాప్స్కి చిల్ వాటర్ లైన్ ఇస్తాం, దానికి ఏసీ పడుతుంది, ఇండివిజువల్ కంట్రోలింగ్ అన్నికి అట్లా యూస్ ఉంది. చిల్లర్ ప్లాంట్ అంటే అది. ప్యాకేజ్ ఏసీ ఉంది. ప్యాకేజ్ ఏసీ అంటే మనకి ఇంటీరియర్ మొత్తం అయిపోయింది, వాళ్ళకి ఏసీ అవసరం ఉంది, వాళ్ళకి సీలింగ్ డిస్టర్బెన్స్ ఏమి ఉండదు అంటే మనం ఫ్లోర్లో పెడతాం. ప్యాకేజ్ ఏసీ ఫ్లోర్లో పెట్టి మనం ఒక 10 feet 12 feet డక్ట్ రన్ చేస్తాం. ఇది డక్టబుల్ ఏసీ సీలింగ్ మౌంటెడ్. ప్యాకేజ్ ఏసీ అంటే ఫ్లోర్ మౌంటెడ్ ఉంటుంది. అట్లా సేమ్ దానికి టనేజ్ కూడా ఉంటుంది. 5.5 ton, 8.5 ton, 11 ton, 17 ton. దాని యూసేజ్ వైజ్ మేము పెద్ద మోడల్ తీసుకోవాలా, హై టనేజ్ తీసుకోవాలంటే పెద్ద ఏరియా ఉండాలా. ఒక 10,000 SFT ఉంది, దానికి ఒక సైడ్ నుంచి రన్ చేస్తాం మేము. VRF ఏసీస్ మరి ఎక్కడ పడుతుంది సార్ మనకి? VRF ఏసీ అంటే ఇండివిజువల్ కంట్రోలింగ్ కావాలా సార్. ఐటీ కంపెనీస్లో మనకి ఒక 30 to 40 క్యాబిన్స్ ఉంటుంది. దానికి అన్ని క్యాబిన్స్లో ఇండివిజువల్ యూనిట్ వస్తుంది, అవుట్డోర్ ఒకటే వస్తుంది సార్. సో దానికి ఇండివిజువల్ కంట్రోలింగ్ ఉంటుంది. ఏదైనా మనం ఒక 40 ton, ఒక ఎగ్జాంపుల్ 40 ton VRF సిస్టమ్ పెట్టినాం, క్యాబిన్స్ లో ఒక 1 ton, 1.5 ton, 2 ton, 3 ton అట్లా ఇండోర్స్ పెడతాం. మీరు ఎక్కడికైనా ఇండివిజువల్ ఒక ఏసీ ఆన్ చేస్తే ఆ కంప్రెసర్ 2 ton ఆన్ చేస్తే ఆ 2 ton వైజ్ తిరుగుతుంది కంప్రెసర్. అప్పుడు అది 40% పవర్ సేవింగ్ అండ్ అవుట్డోర్స్ లిమిటెడ్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్ మోడల్ మాక్సిమం రన్నింగ్ మోడల్ అంటే VRF సిస్టమ్ ఉంది. తక్కువ ప్లేస్ లో మనకి ఎక్కువ ఎఫిషియెంట్ ఇస్తుంది. ఎస్, ప్రొడక్ట్ అది చాలా హై క్వాలిటీ ప్రొడక్ట్ సార్. VRF మనకి లైఫ్ కూడా ఒక 12 years to 14 years, 15 years లైఫ్ ఇస్తుంది. డక్టబుల్ కూడా అట్లా ఉంటుంది. బట్ డక్టబుల్ పర్పస్ సూపర్ మార్కెట్, ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ హాల్, రెస్టారెంట్స్ దానిలో ఉంటుంది. VRF సిస్టమ్ అంటే ఆఫీసెస్, షోరూమ్స్, ఎక్కడ మనకి పవర్ సేవింగ్ ఎక్కువ యూజింగ్ ఎక్కడ ఉంది అక్కడ VRF సిస్టమ్ వాడతాయి సార్. అప్పుడు పవర్ సేవింగ్ ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు ఏపీ తెలంగాణ చేస్తా అన్నారు కదా, సో ఒక కస్టమర్ మీకు సపోజ్ ఇక్కడ ఫంక్షన్ హాల్ కానీ కార్పొరేట్ ఆఫీస్ కానీ ఉంటుంది, మాకు ఇది కావాలని ఆర్డర్ ఇస్తే సో వాళ్ళకి సంబంధించిన ప్రతి వర్క్ మీరు చేస్తారా? టోటల్ మేము టంకీ బేస్ చేస్తాం సార్. ఏసీ సప్లై చేస్తాం, దానికి ఏసీకి డక్టింగ్ చేస్తాం, ఏసీ ఇన్స్టాలేషన్, ఎరెక్షన్, కమిషనింగ్ టోటల్ మేము ఆన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తాం. మేము వాళ్ళకి డిజైనింగ్ కూడా ఇస్తాం. వాళ్ళ పర్పస్ ఏంటి, ఫంక్షన్ హాల్ ఉంటే దానికి ఎంత SFT ఉంది, దానికి ఎంత టన్ పడుతుంది, దానికి ఏ మోడల్ కి వెళ్తే, ఏ మోడల్ ఏ బ్రాండ్ కి వెళ్తే బాగుంటుంది, ఎంత టనేజ్ పడుతుంది, అండ్ పవర్ ఎంత సేవ్ ఉంటుంది, వాళ్ళ యూసేజ్ ప్రకారం మేము అడ్వైస్ కూడా ఇస్తాం. దాని కాస్టింగ్ కూడా చాలా లోవెస్ట్ కాస్ట్ ఉంటుంది నాది. మేము బల్క్ లో చేస్తాం. నా ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉంటుంది, చాలా లో ప్రైస్ లో చేస్తాం. మేము బల్క్ లో చేస్తాం. సో కంటిన్యూస్ గా నా దగ్గర వర్క్ ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ఎయిర్ కండిషనింగ్ లో 18 years అయింది సార్. నా ఓన్ ఎక్స్పీరియన్స్. నా బిజినెస్ స్టార్ట్ చేసి మేము 14 years అయింది. సో మేము చాలా చాలా దగ్గర చేసినాం. ఫంక్షన్ హాల్, కన్వెన్షన్ హాల్, ఐటీ కంపెనీస్, కార్పొరేట్ ఆఫీసర్స్, హోటల్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్, సూపర్ మార్కెట్, జిమ్స్, ప్రేయర్ హాల్ అన్నీ చేస్తాం మేము. కమర్షియల్ ప్లేస్ లో మొత్తం సెంట్రలైజ్ చేసి అంటే మాక్సిమం హైదరాబాద్ లో పేరు నాది చాలా ఫేమస్, నేషనల్ కూల్ సిస్టమ్. nationalcoolsystem.com. అండ్ ఏపీ తెలంగాణ రెండిట్లో చేస్తారు సార్? టోటల్ చేస్తాం సార్. టోటల్ అంటే ప్లేస్ దగ్గరికి వెళ్ళి మీరు చేస్తారా? ఎస్ సార్, సైట్ కి వెళ్ళి అన్ని టీమ్ ఉంది సార్ నా దగ్గర. నా ఓన్ ఇంజనీర్ టీమ్ ఉంది, నా ఓన్ డిజైనింగ్ టీమ్ ఉంది, నా ఓన్ ఇన్స్టాలేషన్ టీమ్ ఉంది. సో నాకు మెయింటెనెన్స్ ఎక్కువ లేదు. సో దానికోసం మేము లో ప్రైస్ లో చేస్తాం. సో కస్టమర్ నా దగ్గర వస్తే వాళ్ళకి మాక్సిమం బెనిఫిట్స్ నాతోనే ఉంటుంది సార్. సర్వీస్ అనేది ఎన్ని రోజులు ఇస్తారు సార్ కస్టమర్ కి? సార్ ఇది సర్వీస్ అంటే డక్టబుల్ ఏసీ లేకపోతే VRF ఏసీ ఏదైనా ఉంటే కమర్షియల్ ఏసీస్కి 1 year వారంటీ ఉంటుంది సార్. 1 year కాంప్రహెన్సివ్ వారంటీ ఉంటుంది. కాంప్రహెన్సివ్ వారంటీ అంటే మనకి ఏసీ ఎలక్ట్రికల్ ఎసెసరీస్, గ్యాస్, కంప్రెసర్ అన్ని 1 year వారంటీ ఉంటుంది. సో యాక్చువల్గా మేము ఎట్లా ప్రోడక్ట్ అడ్వైస్ ఇస్తాం కస్టమర్స్కి, టెన్షన్ మొత్తం మెయింటెనెన్స్ ఫ్రీ బ్రాండ్ అడ్వైస్ ఇస్తాం. లైక్ డైకిన్, ఇటాచీ, మిత్సుబిషి, LG, క్యారియర్, బ్లూ స్టార్, ఇది మేజర్ స్టాండర్డ్ ప్రొడక్ట్స్. సో మీకు ఒకసారి పెట్టితే ఒక 12 years 14 years లైఫ్ ఇస్తాయి సార్. 100% మీకు వర్త్ ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు మీరు 1 year వరకు వారంటీ ఇస్తున్నారు కదా, సో 1 year కాకుండా ఇప్పుడు సపోజ్ వాళ్ళు ఎట్లాగో వాళ్ళు ఒక 5-10 years అయితే వాడుతూ ఉంటారు ఏసీస్ అనేది. సో వాళ్ళకు టెన్షన్ ఫ్రీగా 1 year కాకుండా 10 years వరకు లేకపోతే 5 years వరకు వాళ్ళకి వారంటీ కావాలంటే సార్ ఆఫ్టర్ ఆ వారంటీ ఎక్స్పైర్ అయిపోయాక? కరెక్ట్ సార్, కరెక్ట్. 1 year అంటే మనకి కాంప్రహెన్సివ్ వారంటీ వస్తాయి సార్, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. సెకండ్ ఇయర్ నుంచి మనకి AMC ఉంటుంది ఒక ఆఫర్. AMC అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్. అది కస్టమర్కి కావాలంటే మేము అది కూడా ఆఫర్ చేస్తాం సార్. యాన్యువల్ మెయింటెనెన్స్ పర్ టన్ మనకి 2500-3000 రూపీస్ పర్ టన్ ఉంటుంది. సేమ్ మీకు సెకండ్ ఇయర్ కూడా వారంటీ ఎక్స్టెండ్ అవుతుంది. మనీ పే చేస్తే మీరు సర్వీస్ ఇస్తారు సార్. ఎస్ సార్, ఏదైనా ఉంది ఎక్కడికైనా ఉంటే మేము చేస్తాం సార్. తెలంగాణ అండ్ ఏపీలో ఎక్కడికైనా ఉంటే మేము AMC కూడా చేస్తాం సార్. పర్ టన్ డక్టబుల్ ఏసీ అయితే 2500-3000 రూపీస్ ఉంటాయి సార్. అండ్ VRF అయితే 3500-3000 రూపీస్ అట్లా ఉంటుంది. టన్నేజ్ ఎక్కువ ఉంటే ప్రైస్ తక్కువ ఉంటుంది. ఆఫర్ మేము తక్కువలో చేస్తాం. టన్నేజ్ తక్కువ ఉందంటే కొంచెం రీజనబుల్ ప్రైస్ ఉంటుంది, మీడియం ప్రైస్ ఉంటుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ మీ ఇష్టం ప్రకారం మీరు AMC కూడా
ఇచ్చేయండి సార్. ఓకే, ఎన్ని ఇయర్స్ అయినా వాళ్ళు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పే చేసుకుని. పర్ ఇయర్ ఉంటుంది కాంప్రహెన్సివ్. దీనిలో మెయింటెనెన్స్ ఫ్రీ మేమే ఫాలో చేస్తాం కస్టమర్కి. సార్ 2 years అయింది, దానికి సర్వీస్ చేయండి, లేకపోతే ఏసీలో ప్రాబ్లం వస్తుంది, సో మేము ఫాలో చేస్తాం. సో మీకు మీ బిజినెస్లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి, మేము సర్వీస్లో మేము సపోర్ట్ చేస్తాం ప్రోడక్ట్కి. సార్ ఇది డక్టబుల్ ఏసీ, ఇది ఇండోర్ యూనిట్ సార్, ఇది లోపల వస్తుంది, ఇది సీలింగ్ మౌంటెడ్ మోడల్. అది ఓకే, దీని నుంచి మనకి పాస్ అవుతుంది అంతా కూడా. మేము హారిజంటల్ లో రన్ చేసినాం. ఓకే, ఏదైనా వేరే డిఫరెంట్ సీలింగ్ వస్తే సీలింగ్ రెక్టాంగిల్ డక్ట్ వస్తుంది. ఓకే, ఇది ఓవల్ డక్ట్, ఇది ఎక్స్పోజ్ డక్ట్. రెక్టాంగిల్ డక్ట్ అంటే మనం సీలింగ్ చేయాలంటే సైడ్ నుంచి రన్ చేస్తాం మేము. సో సైడ్ నుంచి మనకి కంటిన్యూ గ్రిల్ కనపడుతుంది. ఓకే, ఏసీ డక్టింగ్ ఏసీ ఏం కనపడదు, ఓన్లీ సీలింగ్ లో మనకి లీనియర్ గ్రీన్ కనపడతాయి సార్. ప్రైస్ అనేది మార్కెట్ తో కంపేర్ చేస్తే మన దగ్గర ఎలా ఉంటుంది సార్? సార్ నా దగ్గర లోవెస్ట్ ప్రైస్ ఉంటుంది. యాక్చువల్గా యూసేజ్ ఎట్లా ఉంది కస్టమర్స్కి పర్పస్, ఫంక్షనల్ అయితే దానికి 90 square feet అండ్ 80 square feet కి 1 ton పడుతుంది సార్. ఓకే, దానికి కాస్టింగ్ అయితే 35,000 to 40,000 per ton ఉంటుంది. అండ్ వర్క్ చాలా స్టాండర్డ్ సార్. దానిలో మేజర్ అంటే మనకి స్టాండర్డ్ ప్రోడక్ట్ మెటీరియల్ యూజ్ చేస్తాం సార్ మేము. డక్టింగ్ అండ్ దానికి కాపర్ ట్యూబ్స్ అండ్ ఇన్స్టాలేషన్ టీమ్ కూడా చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఉంటుంది, ఎక్స్పర్ట్స్ ఉంటుంది. సో దానికి వర్క్ కూడా మేము చాలా హానెస్ట్గా చేస్తాం. ఏదైనా మేము చెప్పేదంటే అదే సప్లై చేస్తాం మేము. ఒక చెప్పే వేరే సప్లై చేస్తే తర్వాత మార్కెట్లో చాలా అది ఉండవు సార్, ఫ్రాడ్ జరుగుతుంది. సో నాది వర్క్ కూడా చాలా రెస్పాన్సిబిలిటీ వైజ్ వర్క్ చేస్తాం మేము. మొత్తం చేసి మేము అడ్వైస్ స్టార్టింగ్ నుంచి ఇంటి దగ్గర మేము వదిలేసిపోదు. అండ్ సార్ ఎన్ని రోజుల్లో మీరు వర్క్ చేసేది నార్మల్గా ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తారు? ఇది చిన్న వర్క్ అయితే 1 week 2 weeks లో అయిపోతుంది సార్. పెద్ద వర్క్ ఉంది, పెద్ద ఫంక్షన్ హాల్ ఉంది, దానికి 1.5 months పడుతుంది, 2 months పడుతుంది. అన్ని రిలేటెడ్ కోఆర్డినేటర్ వర్క్ ఉంటుంది. మేము చేసిన తర్వాత సీలింగ్ వర్క్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వర్క్ ఉంటుంది, ఫ్లోరింగ్ ఉంటుంది, పెయింటింగ్ ఉంటుంది. సో పార్ట్ వైజ్ వర్క్ ఉంటుంది. ఫస్ట్ డక్టింగ్ చేస్తే మేము, సెకండ్ ఏసీ ఇన్స్టలేషన్ చేస్తాం, అండ్ ఏసీ సప్లై చేసిన తర్వాత మేము సర్వీస్ సపోర్ట్ కూడా ఇస్తాం సార్. నా ఓన్ ఇన్స్టలేషన్ టీమ్ ఉంది, నా ఓన్ సర్వీస్ టీమ్ కూడా ఉంది. ఓకే, సో కాంప్రహెన్సివ్ వారంటీ మేము 1 year ఇస్తాం. అండ్ గైస్ అలానే మనకి నేషనల్ కూల్ సిస్టమ్ వాళ్ళది వెబ్సైట్ కూడా ఉంటుంది. దీంట్లో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట వీళ్ళవి, నేషనల్ కూల్ సిస్టమ్ వాళ్ళవి. వీళ్ళు ఏమేమి డీల్ చేస్తారు, ఏం వర్క్ చేస్తారు, అండ్ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు, అండ్ ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, అండ్ ఇక్కడ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా వాటికి సంబంధించిన గ్యాలరీ వాళ్ళు ఏమేమి చేశారు ఇక్కడ అంతా ఉంటుంది. అండ్ కింద వీళ్ళు ఏం సర్వీస్ ఇస్తారు, గ్యాస్ ఫిల్లింగ్, రీప్లేస్మెంట్, ఏఎంసీ, కన్సల్టెంట్, సో ఇలా ప్రతి ఒక్కటి వాళ్ళు ఏం చేస్తారు ఇక్కడ సర్వీస్లో ఉంటుంది. అండ్ ఇక్కడ కిందికి వస్తే మనకి వీళ్ళ కాంటాక్ట్ అవ్వచ్చు, వీళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు ఉంటుంది. ఇక్కడ దీంట్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, అండ్ వీళ్ళ ఆఫీస్ అడ్రస్ కానీ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఇక్కడైతే ఉన్నాయో చూసుకోవచ్చు. అండ్ ఆఫీస్ టైమింగ్స్ కూడా ఉంటుంది. మీరు కాంటాక్ట్ కావాలనుకుంటే ఇక్కడ మీకు ఫస్ట్లోనే ఉంటుంది ఎంక్వైరీ నవ్ అని చెప్పేసి. దీని మీద క్లిక్ చేస్తే ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి అండ్ మీ మెసేజ్ ఇక్కడ సబ్మిట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. అండ్ లేదా మీరు కాంటాక్ట్ అవ్వాలి వాట్సాప్ త్రూ అనుకుంటే ఇక్కడ వాట్సాప్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీరు వాట్సాప్ త్రూ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళని. అండ్ ఇక్కడ అసిస్టెంట్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు వీళ్ళ నెంబర్స్, మెయిల్ ఐడి అన్ని ఇక్కడ వస్తాయి. అండ్ అలాగే వీళ్ళకి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో వీళ్ళు ఏం వర్క్ చేస్తారు అన్ని ఇక్కడ ఉంటాయి, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. వీళ్ళు ఏం వర్క్ చేస్తారో అన్ని కూడా ఇక్కడైతే వాళ్ళు డెమో కింద ఇక్కడ మీకు పోస్ట్ చేస్తారు వీడియో రూపంలో. ఇక్కడ ఈ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఈ 2 links, వెబ్సైట్ లింక్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చెక్అవుట్ చేయొచ్చు. అండ్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ కస్టమర్స్కి మీరు ఏమైనా చెప్పదలుచుకుంటున్నారు? అదే సార్, మేము ఎక్స్పీరియన్స్ పర్సన్స్ మార్కెట్లో. సో నాకు ఒకసారి మీరు ఆపర్చునిటీ ఇస్తే మీకు 100% మీ అమౌంట్ వర్త్ అవుతుంది సార్. గైస్ మీరు చూసారు కదా ఇక్కడ వర్క్ అనేది. సో మీకు చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ చాలా మంచి వర్క్ అయితే ఉంటుంది. సో మీరు డెఫినెట్లీ వీళ్ళని కాంటాక్ట్ చేయండి. వీళ్ళకి సంబంధించిన నెంబర్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వీళ్ళని. సో వీడియోస్ డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ తప్పనిసరిగా షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.